మొన్న 14వ తారీఖు సాయంత్రం ప్రసాదాదిత్య మాల్ దగ్గర జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం. అది మన మాజీ ఎంపీ గారు మా ప్రిన్సిపల్కి ఫోన్ చేసి, వారు 50 మంది పిల్లలు పంపించండి, అన్ని కాలేజీలు కూడా వస్తున్నాయి, డాక్టర్ ప్రియాంకకి నివాళులు అర్పించడం కార్యక్రమం ఉంది అంటే మా ప్రిన్సిపల్ గారు పంపించారు. నాకు తెలియదు ఆ విషయం. అయినప్పటికీ కూడా అది చూస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలు నివాళులు అర్పించడంతో పాటు అక్కడ పిల్లలు ప్లకార్డులు ఇచ్చి ధర్నాలు, మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయ నాయకులు మాట్లాడడం అది జరిగింది. కానీ మేము పంపించింది అయితే మాత్రం మా ప్రిన్సిపల్ గారు నివాళులు అర్పించడం అనుకుని ఉంటారు. నాకు విషయం కూడా తెలియదు, నేను అందుబాటులో లేను. పిల్లల తర్వాత వచ్చిన తర్వాత చూస్తే, బయటకు వచ్చిన తర్వాత వీడియోలు అవి చూస్తే అక్కడ ప్లకార్డులు ఇచ్చి ధర్నాలు అలాగా చేయించారు, నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నాను, దయచేసి కాలేజీ విద్యార్థుల్ని రాజకీయాల్లోకి లాగొద్దు. మా కాలేజీ విద్యా సంస్థలు అంటే చాలా పవిత్రంగా ఉన్నాయి. మేము ఇన్ని సంవత్సరాలకి 23 సంవత్సరాలకి నడుపుతున్నాం, ఎటువంటి రిమార్కు లేకుండా నడుపుతున్నాం. రాజకీయాలకు చాలా అతీతంగా ఉంటాం మేము ఏ ప్రభుత్వానికి ఏ పార్టీకి అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ ఉన్నాము. కానీ అటువంటిది ఈ ఒక్క సంఘటన వల్ల మాకు మా సంస్థకి ప్రతిష్ఠ చాలా భంగం కలిగిందిగా భావిస్తున్నాం. దయచేసి విద్యా సంస్థల్ని, విద్యార్థుల్ని కూడా రాజకీయాల్లోకి లాగొద్దండి. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము.